అరవెల్లా అడవిలో పూల వెలుగు సాయంత్రం మోస్తరు పొగమంచు మధ్యగా నల్లని బట్టలు ధరించిన ఆ వ్యక్తి పరిగెత్తుతున్నాడు. చేతిలో కొడవలి, పొడవాటి మీసాలు, పేరు వీరయ్య. వీడు సాధారణ దొంగ కాదు. చుట్టుపక్కల పల్లెవాసులందరికీ అతనంటే భయం కాదు, భరోసా. ఎందుకంటే వీరయ్య దొంగతనం చేస్తాడు, కానీ ఆ సొమ్ము అన్ని పేదల కోసమే ఖర్చు చేస్తాడు. ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబం, ముగ్గురు పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. తల్లి చేతులెత్తేసింది. అల్లి ఇంతకన్నా దురదృష్టం ఇంకేముంటుంది. 3 రోజుల నుంచి పిల్లలకు అన్నం పెట్టలేకపోతున్నా. వీరు వీధిలో నడుచుకుంటూ వస్తున్న వీరయ్యను చూసి కన్నీళ్లతో ఎదురుచూశారు. వీరయ్య ఏమంది అక్క? తల్లి పిల్లలు ఆకలితో విలవిలలాడుతున్నారున్నా. వీరయ్య తన బుట్టలో ఉన్న బియ్యం, పప్పులు తీసి ఆమెకందిస్తాడు ఒక చిన్న చిరునవ్వుతో. వీరయ్య, ఇవ్వాల్టి రాత్రి వాళ్ళు ఆకలితో పడుకోరక. ఆ గ్రామానికి పెద్ద మనిషిగా ఉంటాడు రాఘవరాయుడు. ఇతడు దుర్మార్గుడు, దోపిడీదారుడు. పేదల మీద అప్పులు వేస్తాడు. పనికి పిలిచి చిల్లి పన్నుల్లా వేతనొస్తాడు. ఒక వృద్ధుడు అతని ఇంటి ముందు ఏడుస్తూ అడుగుతాడు. వృద్ధుడు, దయచేసి మా భూమిని తీసుకోకుండా ఉండండి, మా పిల్లల భవిష్యత్తు అది. రాఘవుడికి ఏమాత్రం గుండె లేదు. రాఘవ, నీ భవిష్యత్తు నాకు అవసరం లేదు, రేపటి లోపల ఖాళీ చెయ్యి. ఈ దృశ్యాన్ని దూరంగా చూస్తున్న వీరయ్య గట్టిగా గుద్దులు కొడతాడు. తనలో చలం మొదలవుతుంది. ఆ రాత్రి రాఘవుడి కోటుకు చోరీ, బంగారం, నోట్ల బండ్లు, ఖరీదైన వస్తువులు ఆల్ మిస్సింగ్. కానీ ఒక చిన్న నోట్ మాత్రం మిగిలి ఉంది. చీటి మీద, ఇది మీరు పేదల నుంచి కొలగొన్న ధనం. ఇప్పుడు అదే ధనం వారి దగ్గరికి వెళ్తుంది. మీ దయాగ దొంగ వీరయ్య. రేపటినాడు గ్రామంలో ఆశ్చర్యకరమైన మార్పు. పాఠశాలలో కొత్త బుక్స్, తాగునీటి బోరులు, వృద్ధులకి మందులు, పిల్లలకి ఆహారం. ఎవరిచ్చారో తెలియదు, కానీ అందరికీ అనుమానం ఇది మన దయాగ దొంగ చేసిన పని. ఈ కేసుపై పోలీస్ అధికారి రామ్ కుమార్ విచారణ మొదలు పెడతాడు. అయితే గ్రామస్తుల మాటలు వింటూ ఆశ్చర్యపోతాడు. రామ్ కుమార్, ఒక దొంగని మీరు దేవుళ్లా ఎందుకు చూస్తున్నారు? ఉద్దురాలు ఆయన దొంగ కాదు సార్, ఆయన దేవుడు. మేము ఆకలితో ఉన్నప్పుడు ఆయనే అన్నం ఇచ్చాడు. వీరయ్య చిన్నప్పుడు ఒక పేద కుటుంబంలో జన్మించాడు. తల్లి రోజు చెప్పేదేంటంటే, మన దగ్గర ఎంత ఉన్నా పక్కవారికి ఇవ్వడం మన మానవతా ధర్మం. తల్లి మరణించినప్పుడు వీరయ్య పసివాడే. అప్పటినుంచి జీవితం అతనికి పోరాటమే. వీరయ్య రాఘవుడి దగ్గర నుంచి దొంగిలించిన డబ్బుతో గ్రామాల్లో సేవలు ప్రారంభించాడు. పేదలకు విద్య, వైద్యం, నీరు, వృద్ధులకు వితంతు సహాయం అన్నీ ఏర్పాటు చేశాడు. కానీ ఎక్కడో తన పేరు చెప్పలేదు. రాఘవుడు, ఎవరో నా డబ్బు కొట్టేశారు, కానీ నాకు తెలీదు ఎవరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను వారిని బ్రతకనివ్వను. తన బాడీగార్డ్స్, గుండాలను పంపి ఊర్లో ఎవరు చెప్పారా అని విచారింపు చేస్తాడు. ఇన్స్పెక్టర్ రామ్ కుమార్కి ఒక సమాచారం వస్తుంది. వీరయ్య అనే దొంగ ఎప్పుడూ తన పని చేస్తాడు, కానీ ఎవరికీ హాని చేయడు. ప్రజల కోసం పనిచేస్తాడు, కానీ ఆయన ఎప్పుడూ తలకిందులుగా బలహీనులకి అండగా నిలుస్తాడు. ఒక రాత్రి ఓ బాలింత ముతక ఆశ్రమంలో ప్రసవవేదంతో విలవిలాడుతుంది. ఆస్పత్రికి డబ్బు లేవు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వీరయ్య ఆస్పత్రి ఖర్చులు తనే భరిస్తాడు. ఆ రోజు రాత్రి ఆ మహిళకు పాప పుడుతుంది. ఆమె చెప్పింది, నా పిల్లకి నీ పేరే పెడతాను, వీరలక్ష్మి. ఒక పాతవాడిని పాఠశాలగా మార్చి అక్కడ టీచర్లను నియమించి పిల్లల కోసం ఉచిత విద్యను ప్రారంభిస్తాడు. పిల్లలు గలగల నడుస్తూ పుస్తకాలు పట్టుకుని వస్తుంటే వీరయ్య దూరం నుంచి చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. ఊరంతా ఒక్కటే మాట, మన దేవుడు మన మధ్య ఉన్నాడు, ఆయనే మన దయాగడంగా. గ్రామస్తులు రహస్యంగా ఒక చిన్న విగ్రహం కూడా పెడతారు, మీసాలున్న మనిషి బొమ్మతో. ఒక సాయంత్రం రాఘవుడి గుండెలు ఓ అనాథ ఆశ్రమంపై దాడి చేస్తారు. కానీ అక్కడికి వెంటనే చేరిన వీరయ్య వారిని ఓడిస్తాడు, వృద్ధులని కాపాడతాడు. కానీ తన చెయ్యి గాయవుతుంది. వీరయ్య రాత్రి తన తల్లి కలలో కనిపిస్తుంది. తల్లి, నీ మార్గం ధర్మమయమే, కానీ జాగ్రత్తగా ఉండు. నాన్న, నీ మీద గోప్యంగా కొందరు కన్నేసున్నారు. వీరయ్య మెలకు వచ్చి తన నడిచే దారిని మరింత అప్రమత్తంగా చేస్తాడు. ఇన్స్పెక్టర్ రామ్ కుమార్ ఇతన్ని పట్టుకోవాలంటే ప్రజల ప్రేమను విడదీయాలి. కాబట్టి ఆయన ఊర్లలో ప్రకటించేస్తాడు, వీరయ్య ఓ మోసగాడు, ఇతడు మీ డబ్బుతో రాజకీయాలు చేస్తున్నాడు. కానీ ప్రజలు ఏమంటారో తెలుసా? మీరు ఆయనను పట్టుకోవచ్చుగాని మా మనసుల్లోంచి తీసేలేరు. ఒక చిన్నవాడు వీరయ్య దగ్గరికొచ్చి అడుగుతాడు, పిల్లోడు నాకు చదవాలి అన్నయ్యా, మాకు స్కూల్ దూరం. వీరయ్య వెంటనే ఆ ఊర్లో స్కూల్ కోసం స్థలం కొంటాడు. ఒక వానకాలంలో ఊరు వరదల్లో మునిగిపోతుంది.
ప్రభుత్వ సహాయం రావడానికి ఆలస్యం అవుతుంది. కానీ వీరయ్య తన డబ్బు సహాయంతో ఆ గ్రామాన్ని రక్షిస్తాడు. రాఘవుడు ఓ పెద్ద ప్లాన్ వేసి వీరయ్యను హత్య చేయాలని నిర్ణయిస్తాడు. ఓ నాటకంగా పెద్ద బహిరంగ సభ పెడతాడు. కానీ అదే సభలో వీరయ్య పేదల సమస్యలు అన్నీ అందరి ముందుంచి బలంగా చెబుతాడు. ఇన్స్పెక్టర్ రామ్ కుమార్కి ఇప్పుడు స్పష్టమవుతుంది, వీరయ్య నిజంగా మంచి మనిషే. చివరికి ఆయనే వస్తాడు వీరయ్య దగ్గరకు. రామ్ కుమార్, నేను నీకు వ్యతిరేకంగా ఉండెను, కానీ ఇప్పటినుంచి నీ పక్కనే ఉంటాను. వీరయ్య సేవలు పట్టు బిగిస్తుండగా కొత్త రాజకీయ నాయకుడు జయరాజ్ గ్రామాల మీద కన్నేశాడు. అతడు పేద ప్రజలకి చేసిన అభివృద్ధిని దెబ్బతీయాలని సంకల్పిస్తాడు. జయరాజ్ పెయిడ్ మీడియా ద్వారా వీరయ్యపై దుష్ప్రచారం ప్రారంభిస్తాడు. వీరయ్య మాఫియా డాన్, బ్లాక్ మనీతో సేవలు చేస్తున్నాడు అని. కొంతమంది ప్రజలు గందరగోళంలో పడతారు. వీరయ్య పాఠశాలలో చదువుతున్న పిల్లలు మీడియా మాటలతో భయపడతారు. ఒక చిన్న పిల్లాడు అడుగుతాడు, అన్నయ్య, నిజంగా మీరు చెడు మనిషివా? వీరయ్య నవ్వుతూ అంటాడు, నన్ను నమ్మింది మీరు, పేపర్ కాదురా బాబు. ప్రజల మధ్య అభిప్రాయ భేదాలు మొదలవుతాయి. కొంతమంది వీరయ్య సేవలు గొప్పవే, ఇంకొంతమంది ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. వీరయ్య మౌనంగా ఉంటాడు, తన పని చేస్తూనే ఉంటాడు. ఒక పాత బాబా వీరయ్యను కలుస్తాడు. బాబా, నీ నిజమైన శత్రువు ఇంకా బయటపడలేదు బిడ్డా, జాగ్రత్త. వీరయ్య కంగారు పడతాడు. ఇంకా ఎవరు ఉన్నారు? వీరయ్యకు దగ్గరగా ఉన్న ఒక మిత్రుడు శంకర్ డబ్బు ఆశతో జయరాజ్కి సమాచారాన్ని ఇస్తున్నాడు. అతని వల్ల వీరయ్య స్థలాలపై దాడులు జరుగుతాయి. ఒక చిన్న బాలుడు బోరు బావిలో పడిపోతాడు. ప్రభుత్వ సహాయం ఆలస్యమవుతుంది. వీరయ్య తన బలంతో ఆ బాలుడిని రక్షిస్తాడు. ఈ సంఘటన ప్రజల గుండెల్లో మళ్లీ నమ్మకాన్ని నింపుతుంది. వీరయ్య నడిపే వృద్ధాశ్రమం మీద గుండాలు నిప్పంటిస్తారు. వీరయ్య తాను ఎలాగో అందర్నీ బయటకు తీసుకొస్తాడు. కానీ అతని చేతికి తీవ్ర గాయం అవుతుంది. ఇన్స్పెక్టర్ రామ్ కుమార్ ఇప్పుడు పూర్తిగా వీరయ్యకి మద్దతుగా మారిపోతాడు. అతను ప్రజల ముందు మీడియాతో మాట్లాడతాడు. వీరయ్య దొంగ కాదు, ప్రజల దేవుడు. జయరాజ్ ఒత్తిడి వల్ల ప్రభుత్వ పరంగా వీరయ్యపై అరెస్టు వారెంట్ జారీ అవుతుంది. వీరయ్య పోలీస్ స్టేషన్కి స్వయంగా వెళ్లి లొంగిపోతాడు. జైలులో కూడా వీరయ్య తన సహచర ఖైదీలకు పాఠాలు చెబుతాడు, ధైర్యం నింపుతాడు. వారు అంటారు, వీరు మాకో గురుగారు లాంటివారు. వీరయ్య జైల్లో ఉండగానే గ్రామాల ప్రజలు భారీ ర్యాలీ చేసి న్యాయం కోరుతారు. వీరయ్యను విడుదల చేయండి అన్న నినాదాలు. వీరయ్యపై సాక్ష్యాలు లేవు. అతని సేవలను పరిశీలించిన జడ్జి నిర్దోషిగా ప్రకటించి విడుదల చేస్తాడు. వీరయ్య జైలులో నుండి బయటకు వస్తే గ్రామస్తులు, పిల్లలు, వృద్ధులు, మహిళలు అందరూ పూలతో, గీతాలతో ఘనంగా స్వాగతమిస్తారు. వీరయ్యకు మోసం చేసిన శంకర్ మన్నింపు కోరుతూ వేలాడతాడు. వీరయ్య అతన్ని ఎత్తుకొని గట్టిగా చెప్తాడు, నీ తప్పు ఎప్పటికీ గుర్తుంచుకో, కానీ మనసు మార్చుకోవచ్చు. వీరయ్య సమర్పించిన సాక్ష్యాలతో జయరాజ్ అరెస్ట్ అవుతాడు. ప్రజలకు లంచాలు ఇచ్చిన వీడియో బయటపడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తన కార్యాలయంలో వీరయ్యను పిలిపించి సత్కరిస్తారు. మీరు ఒక గొప్ప పౌరుడు, ప్రభుత్వానికి ఆదర్శం. వీరయ్య తన పల్లెటూరులో ఒక పెద్ద విద్యాసంస్థను నిర్మిస్తాడు. పేరు అదే, దయా దొంగ విద్యాలయం. వీరయ్య తన చివరి కోరిక చెబుతాడు, నా తరువాత మరెవరూ దొంగలా కాకుండా నేరుగా ప్రజల కోసం పోరాటం చేయాలి. పల్లెటూరి సూర్యోదయం. పిల్లలు పాఠశాలకు, వృద్ధులు ఆశ్రమానికి, రైతులు పొలాలకు వెళ్తారు. వీరయ్య ప్రశాంతంగా ఒక చెట్టు కింద కూర్చొని చూస్తుంటాడు. వీరు దేవుడు కాదు, కానీ దేవుని వంటి మనిషి.